జూదం ఆడేటప్పుడు ద్యూత క్రీడ జరుగుతున్నప్పుడు మోసం చేస్తున్నాడు. ధర్మరాజు ఎందుకు ఆడాడు అంటే పిలవగానే ఆడదాం రమ్మని పిలవగానే ఎందుకు వచ్చాడు? ధర్మరాజు బలహీనత జూదం ఆడటం. ఆ బలహీనతకు లొంగి దాన్ని రాజధర్మం అని పేరు చెప్పుకున్నాడు. అంటే రాజులను ఇప్పుడు ఆడటానికి పిలిస్తే వెళ్ళలేదనుకోండి, చిన్నతనం, వెళ్ళాలి. ఎందుకు పిలిచాడు దుర్యోధనుడు అక్కడ అంటే రాజసూయ యాగం చేసి సిరి సంపదలతో వెలిగిపోతున్నాడు ధర్మరాజు. అది చూసొచ్చాడు. చూసొచ్చిన తర్వాత వీడికి ఆగలేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అది తట్టుకోలేకపోతుంటే శకుని ఏం చేశాడు? ఒక మాయాజూదాన్ని ఏర్పాటు చేస్తాను, పిలుస్తానని చేశాడు. అసలు ప్రాయోపవేశమే చేద్దాం అనుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు దుర్యోధనుడు అక్కడ జరిగిన ద్రౌపది చేసిన పరాభవానికి. అది చూడలేక ఇప్పుడు ఏం చేశాడు? పిలిచాడు. పిలిస్తే ఏం చేశాడు? రాజధర్మం అనుకొని ధర్మరాజు వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు? ఆడుతున్నాడు. ఆడుతూ ఉంటే ఒక స్థాయి దాకా ఆడి ఎట్లా ఉంటుంది, డబ్బు సంపదను పణంగా పెడతారు ఎవరైనా. అంత దాటిపోయి మనుషులను పణంగా పెడుతున్నాడు. తమ్ములను పణంగా పెట్టాడు, తననే పణంగా పెట్టుకున్నాడు, భార్యను కూడా పణంగా పెట్టాడు. అంటే ఒక వ్యసనాన్ని ధర్మంగా అనుకుంటే ఎట్లా అవుతుందో ధర్మరాజు కథ చెప్తోంది. మనుషులను ఎవరైనా పణంగా పెడతారా? ఈరోజు ఈ కాలంలో లేటెస్ట్గా బెట్టింగ్స్ వచ్చినాయి. ఎట్లా తయారైంది ఆన్లైన్ బెట్టింగ్కి? ఏమేం చేస్తున్నాడో వాడికి తెలియదు. కొన్ని కేసెస్ వస్తున్నాయి, హత్యలు కూడా చేస్తారు దానికోసం. అంటే ఏం చేస్తాడు? అది వ్యసనం అయిపోతుంది.